సో మీరు ఫౌండేషన్, రూట్స్ ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టే, ఇప్పటికి ఇండియన్ ఆర్మీ అంటే ఒక గౌరవం. పక్క దేశాల వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ అంటే భయపడే స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ రూట్స్ అంత స్ట్రాంగ్‌గా మీలాంటి గొప్ప గొప్ప మహానుభావులు దేశం కోసం నిలబడి, కుటుంబాలను వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, అక్కడ మీరు చేసిన త్యాగాల గురించి ఇప్పుడు వింటున్నప్పుడు మాకే గూస్ బంప్స్ సార్. ఇండియన్ ఆర్మీ గురించి ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పాలని, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. నేను 40 సంవత్సరాలు చేశాను. కానీ ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ నేను అందరికన్నా గౌరవంగా మాట్లాడేది మన ఇండియన్ సోల్జర్ గురించి, ఓకే. మన సైనికుడు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన సైనికులందరిలో ఫస్ట్ టాప్ 2-3లో మన ఇండియన్ సైనికుడు ఉన్నాడు అంట. వి గాట్ వండర్ఫుల్ సోల్జర్స్. మన సైనికుల్లో ఉన్న త్యాగభావం, పేట్రియాటిజం అనుకోండి, ఇంటెగ్రిటీ అనుకోండి, లాయల్టీ అనుకోండి, క్రమశిక్షణ అనుకోండి, ఏదైనా పని చెప్తే ఇమీడియట్గా చేయాలన్న ధ్యేయం అనుకోండి, రైట్, అతని యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి, ఏ కోణం నుంచి చూసినా సరే మన దేశ అదృష్టం. మనకు అలాంటి సోల్జర్స్ మనం ట్రైన్ చేయగలుగుతున్నాం. అలాంటి మనుషులు మన దేశంలో పుడుతున్నారు. అండ్ హిస్టారికలీ ఆ ట్రెడిషన్ ఇంకా సాగుతుంది. ఇప్పటికీ మన దేశం ప్రపంచంలో ఇప్పటికీ ఎందుకు యునైటెడ్ నేషన్స్ ఉంది. యునైటెడ్ నేషన్స్ సోల్జర్స్ కావాల్సినప్పుడు రకరకాల దేశాల నుంచి అడుగుతారు మనుషులు. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తారు, ఇండియన్ మీ ఆర్మీ సపోర్ట్ మాకు కావాలి అని. ఎందుకంటే మన వాళ్ళు పనికి చేస్తారు, కరెక్ట్ గా చేస్తారు, తప్పు చేయరు, రూల్స్ ఉల్లంఘించరు.